హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డార్క్ కామెడీ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రాజ్ కుమార్ రావు నటించినటువంటి టోస్టర్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో అర్ధరాత్రి సమయంలో ఈ మూవీలో హీరో అయినటువంటి రమాకాంత్ ఒక ప్లేస్ లో వెళ్లి గొయ్యి తవ్వుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రమాకాంత్ ముందు ఆగి ఉన్నటువంటి కారు మీద ఒక లేడీ జుట్టు విరబోసుకుని కూర్చుని ఉండి ఉంటుంది. తను చూడడానికి అచ్చం దెయ్యం లాగానే ఉంటుంది. అసలు తన దెయ్యమా లేక మనిషా అనేది మనకు ముందు ముందు అర్థమవుతుంది. కట్ చేస్తే ఇక్కడే స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. ఇక్కడ ఒక పొలిటీషియన్ ని చూపించగా ఆ లీడర్ ఇంట్లో బిట్టు అనే ఒక వ్యక్తి పని చేస్తూ ఉంటాడు. ఆ లీడర్ రష్యన్ అమ్మాయిలను అక్కడికి తీసుకుని వచ్చి వాళ్ళందరితో కూడా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ లీడర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడో ఆ ఇంట్లో పని చేస్తున్నటువంటి ఆ బిట్టు ఇంటి లోపలికి వెళ్లి తను అక్కడ సెట్ చేసి ఉన్నటువంటి సీక్రెట్ కెమెరాలో నుంచి ఒక మెమరీ కార్డ్ ని బయటికి తీస్తాడు. ఆ తర్వాత ఆ మెమరీ కార్డ్ లో ఏం రికార్డ్ అయ్యిందో చెక్ చేయగా ఆ మెమరీ కార్డ్ లో ఆ పొలిటీషియన్ కి సంబంధించినటువంటి రాసలీలలు అన్ని కూడా అందులో రికార్డ్ అయి ఉంటాయి. దాంతో బిట్టు వెంటనే ఆ పొలిటీషియన్ కి మెసేజ్ చేస్తూ, నీ రాసలీలలకు సంబంధించినటువంటి వీడియో నా దగ్గర ఉంది, కావాలంటే నువ్వు కూడా చూడు అని ఆ వీడియోని ఆ పొలిటీషియన్ కి పంపించి కొంత డబ్బులు కూడా డిమాండ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనకు రమాకాంత్ ని చూపించడం జరుగుతుంది. రమాకాంత్ చాలా పిసినారివాడు. ఎంత పిసినారివాడు అంటే తన వైఫ్ అయినటువంటి శిల్ప మాత్రం మనం తొందరగా పిల్లల్ని కనాలి అని అంటూ ఉంటుంది. అయినప్పటికీ రమాకాంత్ మాత్రం పిల్లల కంటే చాలా ఖర్చు ఉంటుంది. వాళ్ళని పెంచడంతో పాటు స్కూల్కి తీసుకుని వెళ్ళడం, వాళ్ళ అవసరాలన్నీ తీర్చాలి అంటే చాలా డబ్బులు ఖర్చు ఉంటుంది అని తన వైఫ్ అయినటువంటి శిల్పాన్ని తన దగ్గరకు కూడా రానివ్వకుండా అవాయిడ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రమాకాంత్ రెడీ అయ్యి ఇంటి యజమానురాలైనటువంటి ముసలమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, ఈరోజు శిల్ప ఏమి టిఫిన్ చేయలేదు, టిఫిన్ చేయకుండానే బయట పని కోసం వెళ్ళిపోయాను అంటూ ఉంటాడు. నిజానికి ఆ సమయంలో ఆ ముసలమ్మ అక్కడ టోస్ట్ తింటూ ఉండడంతో ఆ ముసలమ్మ వెంటనే రమాకాంత్ని చూసి, కూర్చోబాబు అయితే టిఫిన్ చేద్దు అని అంటుంది. ఆ మాట పూర్తవ్వక ముందే రమాకాంత్ వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్లేట్ తీసుకుని అక్కడ కూర్చొని అక్కడ టోస్ట్లు తింటూ ఉంటాడు. అక్కడ ఫ్రీగా రమాకాంత్ ఇంటి ఓనర్ దగ్గర టిఫిన్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి బిట్టు రావడం జరుగుతుంది. నిజానికి ఆ ఇల్లు బిట్టుదే అయి ఉంటుంది. అలా రమాకాంత్ ఇంటి ఓనర్ తో మాట్లాడుతూ ఉన్న సమయంలోనే పక్క ఫ్లాట్ లో ఉన్నటువంటి పరిమళ ఆంటీ కూడా అక్కడికి రావడంతో తను వచ్చిన పని అయిపోయింది అని రమాకాంత్ అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతూ ఉంటాడు. నిజానికి రమాకాంత్ ఇంటి ఓనర్ దగ్గరికి వచ్చిన పని ఏమిటి అంటే, నా ఇంటి రెంట్ లో ఒక 500 రూపాయలు తగ్గించండి అని ఇంటి ఓనర్ ని బ్రతిమిలాడి ఒక 500 రూపాయలు తగ్గించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత రమాకాంత్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళగా తన వైఫ్ అయినటువంటి శిల్ప రమాకాంత్ ని చూసి, ఈ రోజు పండిత్ గారి ఇంట్లో మ్యారేజ్ ఉంది, ఏదైనా గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి, నువ్వు వెంటనే వచ్చేటప్పుడు గిఫ్ట్ తీసుకురా అని అంటుంది. దాంతో రమాకాంత్ వెంటనే తన షాప్ దగ్గరికి వెళ్లి పెళ్లికి వెళ్తున్నానని చాలా పెద్ద గిఫ్ట్ ని ప్యాక్ చేపిస్తాడు. దాన్ని చూసినటువంటి మనకు మాత్రం, ఏంటి రమాకాంత్ మారిపోయాడా, తను చాలా పిసినారి వాడు కదా, ఇంత పెద్ద గిఫ్ట్ ని ఎలా ప్యాక్ చేయించాడు అని అనుకుంటూ ఉంటాం. సరిగ్గా అదే సమయంలో శిల్ప అక్కడికి వచ్చి, ఏంటి ఇంత పెద్ద బాక్స్ ని ప్యాకింగ్ చేయించావా, ఇంతకీ ఈ ప్యాకింగ్ లో ఏం గిఫ్ట్ కొన్నావు ఒకసారి చూడాలి అని ఓపెన్ చేయబోతూ ఉంటుంది. రమాకాంత్ మాత్రం ఓపెన్ చేయవద్దు అని అంటూ ఉంటాడు. శిల్ప మాత్రం లేదు ఒకసారి చూడాలి అని వెంటనే ఆ గిఫ్ట్ ప్యాకింగ్ చేసి ఉన్నటువంటి కవర్ ని ఓపెన్ చేసి చూడగా ఆ బాక్స్ మధ్యలో చిన్న పెర్ఫ్యూమ్ బాటిల్ ఉంటుంది. అది కూడా సీల్డ్ బాటిల్ కాదు, కేవలం తన షాప్ కు వచ్చే వాళ్ళకి షాంపుల్ బాటిల్ ఇస్తూ ఉంటాడు కదా, ఆ శాంపుల్ బాటిల్ ని ఒక పెద్ద బాక్స్ లో ప్యాక్ చేసి పెట్టి ఉంటాడు. అది చూసినటువంటి శిల్ప చాలా కోపంగా రమాకాంత్ ని చూసి, మనం పెళ్లికి వెళుతున్నాం, అనవసరంగా పరువు తీయకు, ఏదైనా ఒక ఎలక్ట్రికల్ షాప్ కి వెళ్లి ఒక మంచి గిఫ్ట్ కొందామని చెప్పి ఇద్దరు కూడా అక్కడి నుంచి గిఫ్ట్ కొనడం కోసం ఒక పెద్ద ఎలక్ట్రికల్ షాప్ దగ్గరికి బయలుదేరి వెళ్తారు. రమాకాంత్ అక్కడికి వెళ్లి సేల్స్ మ్యాన్ ని చూసి, ఒక 500-600లో చాలా పెద్దగా కనిపించే వస్తువు ఏదైనా ఉంటే గిఫ్ట్ గా ఇవ్వడం కోసం ఇవ్వండి అని అంటాడు. ఆ మాటలు విన్న సేల్స్ మ్యాన్ కూడా చాలా తెలివిగా రమాకాంత్ ని చూసి, 500-600లో ఛార్జింగ్ కేబుల్ మాత్రమే వస్తుంది అని అంటాడు. ఆ సమయంలో శిల్ప అక్కడ ఉన్నటువంటి టోస్టర్ ని చూసి దాని రేట్ ఎంత అని అడుగుతుంది. సేల్స్ మ్యాన్ 5,500 రూపాయలు చెప్పడంతో ఆ మాటలు ఉన్న రమాకాంత్ 5,500 రూపాయలు ఈ చిన్నదానికి పెట్టాలా అన్నట్టుగా షాక్ అయి చూస్తూ ఉంటాడు. కానీ శిల్ప మాటల్ని కాదనలేక ఆ టోస్టర్ ని 5,500 రూపాయలకు కొని దాన్ని గిఫ్ట్ ప్యాకింగ్ చేపిస్తాడు. ఫ్రెండ్స్, ఈ మూవీలో స్టోరీ మొత్తం కూడా ఈ టోస్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది ఎలాగో మనకు ముందు ముందు అర్థం అవుతుంది. తర్వాత రమాకాంత్ శిల్ప ఇద్దరు కూడా ఆ గిఫ్ట్ ని తీసుకుని
తీసుకుని పెళ్లి దగ్గరికి వెళ్లి ఆ గిఫ్ట్ ను వాళ్ళకి ఇచ్చేసి అక్కడ భోజనం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కూడా రమాకాంత్ అక్కడ ఉన్నటువంటి తన గిఫ్ట్ ని చూస్తూ అక్కడ ఉన్న అన్ని గిఫ్ట్లలో నా గిఫ్టే చాలా పెద్దదిగా ఉంది, చాలా రాయల్ గా ఉంది, ఎందుకుండదో 5,500 రూపాయలు పెట్టాం కదా ఆ మాత్రం ఉంటుంది అంటూ తన గిఫ్ట్ ని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేస్తారు. కానీ కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ పెళ్లి జరగకుండా ఆగిపోయింది అని తెలుస్తుంది. సామాన్యంగా ఎవరైనా సరే పెళ్లి చెడిపోయింది అంటే అయ్యో ఎలా చెడిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాం కదా, కానీ ఇక్కడ రమాకాంత్ మాత్రం పెళ్లి చెడిపోయిందా అంటే పెళ్లి చెడిపోయినప్పుడు వాళ్ళకి గిఫ్ట్లు ఎందుకు ఇవ్వడం, అక్కడ నేను 5,500 రూపాయలు పెట్టినటువంటి టోస్టర్ ఉంది, దాన్ని ఎలాగైనా తిరిగి తెచ్చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. దాంతో రమాకాంత్ వెంటనే ఆ పండిత్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడున్న వాళ్ళందరూ కూడా పెళ్లి చెడిపోయింది అని చాలా బాధపడుతూ ఉండగా రమాకాంత్ అక్కడికి వెళ్లి కూర్చుని వాళ్ళందరినీ కూడా ఓదార్స్తున్నట్లుగా నటిస్తూ అక్కడే టిఫిన్ చేసి టీ తాగి వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ అవును పెళ్లి చెడిపోయింది కదా, పెళ్లి చెడిపోయినప్పుడు ఇచ్చిన గిఫ్ట్లు కూడా వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి కదా, నేను మీకు 5,500 రూపాయలు విలువ చేసే టోస్టర్ని ఇచ్చాను, నేను ఇచ్చినటువంటి గిఫ్ట్ నాకే ఇచ్చేయండి అని అంటూ ఉంటాడు. దాంతో ఆ మాటలో ఉన్నటువంటి పండిత్ జీ చాలా కోపంగా రమాకాంత్ని చూసి పెళ్లికి వచ్చినటువంటి గిఫ్ట్లన్నింటినీ కూడా అనాథాశ్రమంలో ఇచ్చేసామని చెప్తాడు. దాంతో రమాకాంత్ వెంటనే అక్కడ పండిత్ జీ దగ్గర నుంచి ఆ అనాథాశ్రమం అడ్రస్ కనుక్కుని అక్కడికి వెళ్ళగా అక్కడ ఒక మహిళ ఉంటుంది. రమాకాంత్ ఆ మహిళని చూసి మీకు పండిత్ గారు చాలా గిఫ్ట్లు ఇచ్చారు కదా, అందులో ఒక టోస్టర్ ఉంటుంది, ఆ టోస్టర్ నాది, అది నాకు తిరిగి ఇచ్చేయండి అని అంటాడు. అయితే ఆ లేడీ మాత్రం రమాకాంత్ని చూసి మాట్లాడుతూ మాకు ఆ గిఫ్ట్ని పండిత్ గారు ఇచ్చారు, ఆ గిఫ్ట్ నీకు ఇవ్వడం కుదరదు అని అంటుంది. దాంతో రమాకాంత్ సైలెంట్ గా అక్కడి నుంచి బయటకు వస్తూ నేను మాత్రం వదిలిపెట్టను, నేను ఆ టోస్టర్ మీద 5,500 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను, దాన్ని అంత ఈజీగా వదిలిపెట్టను అని అర్ధరాత్రి సమయంలో తిరిగి మళ్ళీ అనాథాశ్రమానికి వెళ్ళి కేవలం తన టోస్టర్ ని మాత్రమే దొంగలించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ టోస్టర్ ని దొంగలించి బయటికి తీసుకొచ్చినటువంటి ఆ రమాకాంత్ ఆ టోస్టర్ ని తన ఇంటికి తీసుకురాకుండా తన ఇంటి ఓనర్ అయినటువంటి ఆ ముసలమ్మ ఇంట్లో పెట్టి తన ఇంటికి వెళ్ళిపోతాడు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రమాకాంత్ ఆ పిల్లలు ఉన్నటువంటి అనాథాశ్రమంలో దొంగతనం చేశాడు అని టోస్టర్ ని వెతకడం కోసం పోలీసులు అక్కడికి వచ్చి ఇల్లు మొత్తం వెతుకుతారు. కానీ ఆ ఇంట్లో ఎక్కడెక్కడ టోస్టర్ లేకపోవడంతో పోలీసులు రమాకాంత్ ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సరిగ్గా అదే సమయంలో బిట్టు ఇంట్లో ఉన్నటువంటి నానమ్మ బిట్టుతో మాట్లాడుతూ మన ఇంట్లో ఉన్నటువంటి టోస్టర్ పాడైపోయింది, దాన్ని వెంటనే బాగు చేయించుకుని రా అంటూ ఉంటుంది. నిజానికి ఆ సమయంలో బిట్టు తన పొలిటీషియన్ తో డీల్ మాట్లాడుతూ ఉంటాడు. అలా ఫోన్ లో మాట్లాడుతున్నటువంటి బిట్టు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ సొంత పాత ఓల్డ్ టోస్టర్ ని కాకుండా వాళ్ళ ఇంట్లో నిన్న రాత్రి రమాకాంత్ పెట్టినటువంటి న్యూ టోస్టర్ ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రోడ్ లో వెళ్తున్నటువంటి రమాకాంత్ అంతా చూసి వెంటనే నా టోస్టర్ ని ఎందుకు ఇతను బయటికి తీసుకుని వెళుతున్నాడు అని ఆ బిట్టుని ఫాలో అయ్యి ఇతను వెళుతూ ఉంటాడు. ఆ తర్వాత బిట్టు వెంటనే అక్కడ ఉన్నటువంటి టాయ్ ట్రైన్ లోకి వెళ్ళగా అప్పటికే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి బిట్టు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. రమాకాంత్ కూడా ఆ బిట్టునే ఫాలో అవుతూ వెళ్లి వాళ్ళ వెనకాల సీట్ లోనే కూర్చుంటాడు. కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటల్ని వినే ప్రయత్నం చేయబోతూ ఉంటాడు. అప్పుడే ఆ టాయ్ ట్రైన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ టాయ్ ట్రైన్ స్పీడ్ కి రమాకాంత్ కి కళ్ళు తిరిగి తన స్పృహ కోల్పోతాడు. తన కళ్ళు ఓపెన్ చేసి చూడగా తన ముందు సీట్ లో ఉండవలసినటువంటి బిట్టు మరియు మరొక వ్యక్తి ఇద్దరు కూడా అక్కడ కనిపించరు. సరిగ్గా అదే సమయంలో బిట్టుకి తనతో మాట్లాడడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి మరెవరో కాదు అని ఆ పొలిటీషియన్ పంపించినటువంటి పోలీస్ అని తెలుసుకుని ఇతనితో మనకు గొడవలు అనవసరం, ఫ్యూచర్ లో ఇతనే మనకి ఏదైనా సహాయం చేయవచ్చు అని ఆ పోలీస్ ఆఫీసర్ ని ఏమీ అనకుండా చాలా సైలెంట్ గా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. అలా తప్పించుకుని ఇంటికి వచ్చేసినటువంటి బిట్టు తన దగ్గర ఉన్నటువంటి టోస్టర్ లో తన దగ్గర ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకుడు చేసినటువంటి రాసలీలను రికార్డ్ చేసినటువంటి మెమరీ కార్డుని తన దగ్గర ఉన్నటువంటి టోస్టర్ లో పెట్టేస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ బిట్టు నానమ్మ చనిపోవడంతో రమాకాంత్ తన వైఫ్ తో పాటు బిట్టు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ టీ తాగుతూ ఉంటాడు. ఆ సమయంలో కిచెన్ లో ఉన్నటువంటి తన టోస్టర్ ని చూసి ఎలాగైనా ఈ టోస్టర్ ని ఇప్పుడు తీసుకుని వెళ్ళాలి అని కిచెన్ లోపలికి వెళ్లి ఆ టోస్టర్ ని తీసుకుని వెళ్ళబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బిట్టు అక్కడికి వచ్చి ఆ టోస్టర్ నాది అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా గొడవ పడబోతూ ఉంటారు. కానీ బయట బిట్టు వాళ్ళ నానమ్మ చనిపోయి ఉండడంతో ఇప్పుడు గొడవ పడే పరిస్థితి కాదు. ఇలాంటి సమయంలో గొడవలు పడకూడదు అని ఇద్దరు కూడా రియలైజ్ అయ్యి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి రమాకాంత్ ఎలాగైనా నా టోస్టర్ ని వదిలిపెట్టకూడదు అని ఒక బుర్కా వేసుకుని బిట్టు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి టోస్టర్ ని తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బిట్టు ఫుల్ గా మందు తాగి ఇంటికి తిరిగి వచ్చేగా అక్కడ బుర్కాలా ఉన్నది తన నానమ్మ అనుకుని తన నానమ్మతో మాట్లాడుతున్నాను అనుకుని తన దగ్గరికి వెళ్లి తనని కౌగులించుకుంటాడు. అప్పుడే బిట్టుకి అక్కడ ఉన్నది తన నానమ్మ కాదు అని తెలుస్తుంది. ఎందుకంటే బిట్టు మన రమాకాంత్ ని కౌగులించుకున్నప్పుడు పొట్ట దగ్గర టోస్టర్ తగులుతుంది. అప్పుడే బిట్టుకి అక్కడ ఉన్నది తన నానమ్మ కాదని అక్కడ ఉన్నది రమాకాంత్ అని తెలుసుకుంటాడు. దాంతో ఇద్దరి మధ్య అక్కడ తోపులాట జరుగుతూ ఉంటుంది. ఆ తోపులాటలోనే బిట్టు పైనుంచి కింద పడిపోతాడు. రమాకాంత్ వెంటనే కిందకి వెళ్లి చూడగా అప్పటికే బిట్టు అక్కడ చనిపోయి ఉంటాడు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రమాకాంత్ ఆ టోస్టర్ ని ఎక్కడైతే దాన్ని కొన్నాడో
అక్కడికి తీసుకుని వెళ్లి దీన్ని రిటర్న్ తీసుకోండి అని అంటాడు. అక్కడ ఉన్నటువంటి సేల్స్ మ్యాన్ దాన్ని చెక్ చేసి దీన్ని రిటర్న్ తీసుకోవడం కుదరదు, దీన్ని ఆల్రెడీ వాడేసి ఉన్నారు, దీన్ని రిటర్న్ తీసుకోవడం కుదరదు అని చెప్పి రమాకాంత్ ని అక్కడి నుంచి బయటికి పంపించేస్తారు. సరిగ్గా అదే సమయంలో ఒక అన్నోన్ నెంబర్ నుంచి రమాకాంత్ కి ఒక వీడియోకి మెసేజ్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూడగా ఆ వీడియోలో రమాకాంత్ కి మరియు బిట్టుకి మధ్య తోపులాట జరిగినప్పుడు బిట్టు పైనుంచి కింద పడి చనిపోయాడు కదా, అదంతా కూడా ఎవరో రికార్డ్ చేసి ఉంటారు. ఆ వీడియోను చూసినటువంటి రమాకాంత్ ఈ వీడియోని రికార్డ్ చేసిన వాళ్ళు ఎవరు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు. వచ్చేస్తే మరో పక్క ఇంతకుముందు బిట్టుతో మాట్లాడినటువంటి పోలీస్ ఆఫీసర్ బిట్టు ఇంటి దగ్గరికి వచ్చి బిట్టు ఇంట్లో ఉన్నటువంటి టోస్టర్ లోనే తను మెమరీ కార్డ్ ని దాచిపెట్టాడు అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి టోస్టర్ దగ్గరికి వెళ్లి వెతుకుతూ ఉంటాడు. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ కి ఇంట్లో ఉన్నటువంటి పాత టోస్టర్ లో ఎటువంటి మెమరీ కార్డు కూడా దొరకదు. దాంతో పోలీస్ ఆఫీసర్ వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ రాజకీయ నాయకుడికి ఫోన్ చేసి అక్కడ జరుగుతున్న విషయాలు మొత్తం కూడా చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా శిల్ప పక్క నుంచి వింటూ ఉంటుంది. అలా శిల్పకి అక్కడ ఏం జరిగిందో అంతా కూడా తెలిసిపోతుంది. కట్ చేస్తే మరో పక్క రమాకాంత్ తనకి వీడియో పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్ దగ్గరికి వెళ్తాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ రమాకాంత్ కి వీడియోని పంపించింది మరి ఎవరో కాదు, ప్రమీల ఆంటీనే పంపించి ఉంటుంది. ప్రమీల ఆంటీ వెంటనే రమాకాంత్ ని ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లి నువ్వు నాతో ఇంటిమేట్ అవ్వాలని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న రమాకాంత్ వెంటనే ప్రమీల ఆంటీని చూసి నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను, మీ ఇల్లు క్లీన్ చేయమన్నా బాత్రూమ్ క్లీన్ చేయమన్నా చేస్తాను, కానీ ఈ ఒక్క పని మాత్రం నేను చెయ్యను. నేను శిల్పకి అన్యాయం చేయాలనుకోవడం లేదు అని అంటూ ఉంటాడు. దాంతో ప్రమీల ఆంటీ వెంటనే రమాకాంత్ ని చూసి అయితే సరే నాకు 5 లక్షల రూపాయలు ఇవ్వు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలో ఉన్న రమాకాంత్ ఒక్కసారిగా షాక్ అవుతూ 5 లక్షల రూపాయల, నా దగ్గర అంత డబ్బులు లేదు, కావాలంటే ఈ టోస్టర్ ని నువ్వే తీసుకో అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి టోస్టర్ ని తీసి ప్రమీల ఆంటీకి ఇస్తూ ఉంటాడు. ప్రమీల ఆంటీ చాలా కోపంగా ఆ టోస్టర్ ని పక్కకి విసిరేసి ఆ రమాకాంత్ ని వెంటనే రూమ్ లోపలికి లాక్కుని వెళ్లిపోతుంది. అలా రమాకాంత్ తనకి ఇష్టం లేకుండానే ఆ ప్రమీల ఆంటీతో అక్కడ సమయాన్ని గడిపి ఆ తర్వాత ఇంటికి బయలుదేరి వస్తాడు. రమాకాంత్ ఇంటికి తిరిగి రాగా ఇంట్లో ఉన్నటువంటి తన వైఫ్ అయినటువంటి శిల్ప రమాకాంత్ తో మాట్లాడుతూ ఇక్కడ బిట్టు చనిపోయాడు కదా, అది ఆత్మహత్య కాదు, ఎవరో తనను చంపేశారు అని చెప్పి పోలీసులు మాట్లాడుతూ ఉండగా నేను విన్నాను, మన కాలనీలో ఏదో జరుగుతుంది అని అంటూ ఉంటుంది. రమాకాంత్ మాత్రం శిల్పాన్ని చూసి నువ్వు వీటి గురించి ఏం పట్టించుకోకు, అనవసరంగా నీ బుర్ర పాడు చేసుకోకు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రమాకాంత్ కి మళ్ళీ ఆ ప్రమీల ఆంటీ ఫోన్ చేసి నువ్వు రాత్రికి మళ్ళీ మా ఇంటికి రా అని పిలుస్తూ ఉంటుంది. దాంతో రమాకాంత్ చేసేదేమీ లేక ఆ రోజు రాత్రికి కూడా ప్రమీల ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి టోస్టర్ ని తిరిగి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా రమాకాంత్ రోజు రాత్రిపూట ప్రమీల వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి వస్తూ ఉంటాడు. మరోపక్క పోలీస్ ఆఫీసర్ కి ఆ రాజకీయ నాయకుడు ఫోన్ చేసి నువ్వు ఎలాగైనా సరే ఆ బిట్టు ఇంటి దగ్గరికి వెళ్లి ఆ మెమరీ కార్డ్ ని తీసుకురా అని చెప్తూ ఉంటాడు. మరోపక్క రమాకాంత్ ఆ రోజు రాత్రి కూడా ప్రమీల ఆంటీ దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోగా ప్రమీల తన దగ్గర ఉన్నటువంటి ఆ మెమరీ కార్డ్ ని అక్కడే ఉన్నటువంటి టోస్టర్ లో దాచిపెడుతుంది. అంటే ఇప్పుడు ఆ టోస్టర్ లో మొత్తం 2 మెమరీ కార్డులు ఉంటాయి. మరోపక్క రమాకాంత్ రాత్రి సమయంలో బయటికి వెళుతూ ఉండడం గమనించినటువంటి శిల్ప కూడా తనని ఫాలో అవుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రమాకాంత్ వెంటనే ప్రమీల ఆంటీకి ఫోన్ చేసి నేను రోజు రాలేను అంటూ ఉంటాడు. మరోపక్క రోజు రాత్రి సమయంలో రమాకాంత్ బయటికి వెళ్లి రాత్రి 3 గంటలకి ఇంటికి వస్తూ ఉండడంతో శిల్పకు కూడా రమాకాంత్ మీద అనుమానం వస్తూ ఉంటుంది. ఆ తర్వాత రమాకాంత్ ఆ ప్రమీల ఆంటీ దగ్గర ఉన్నటువంటి ఆ వీడియోని డిలీట్ చేయమని అడుగుతూ ఉంటాడు. దానికి ప్రమీల సమాధానం చెప్తూ నువ్వు నేను పిలిచినప్పుడల్లా కూడా నా ఇంటికి రావాల్సిందే, లేదంటే నాకు 50 లక్షలు ఇవ్వు, అప్పుడు నేను ఈ వీడియోని డిలీట్ చేస్తాను, లేదంటే ఈ వీడియోని నేను పోలీసులకి పంపిస్తాను అని అంటూ ఉంటుంది. దాంతో రమాకాంత్ ఏమీ చేయలేక తన షాప్ కి వెళ్లి చాలా బాధపడుతూ ఆ రోజు రాత్రి కూడా ప్రమీల ఆంటీ దగ్గరికి వెళ్ళాలి అని చాలా నీరసంగా వెళ్తూ ఉంటాడు. అది గమనించినటువంటి రమాకాంత్ షాప్ లో పనిచేస్తున్నటువంటి గుడ్డు వెంటనే రమాకాంత్ ని చూసి నేను కొద్ది రోజుల నుంచి గమనిస్తున్నాను, మీరు ఎందుకు ఇంత డల్లుగా ఉంటున్నారు, అసలు మీ సమస్య ఏమిటో నాకు చెప్పండి అని అడుగుతాడు. దాంతో రమాకాంత్ జరిగిందంతా తనకు చెప్పడంతో గుడ్డు రమాకాంత్ ని చూసి నువ్వేం కంగారు పడకు, నువ్వు ఎటువంటి రౌడీలను కూడా పెట్టవలసిన అవసరం లేదు, నేనే ఒక రౌడీని, ఆ ప్రమీల సంగతి నేను చూస్తాను అని చెప్పి రమాకాంత్ తో పాటు గుడ్డు కూడా ఆ ప్రమీల ఆంటీ ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. రమాకాంత్ బయట ఉండగా గుడ్డు వెంటనే ప్రమీల ఇంటి లోపలికి వెళ్తాడు. అలా గుడ్డు ప్రమీల ఆంటీ ఇంటి లోపలికి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత రమాకాంత్ ఆ ఇంటి లోపలికి వెళ్తూ గుడ్డు ఈ పాటికే ప్రమీల ఆంటీని చంపేసి ఉంటాడు అని నమ్మకంగా లోపలికి వెళ్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే తన లోపలికి వెళ్లి చూడగా అక్కడ ప్రమీల ఆంటీనే గుడ్డుని చంపేసి ఉంటుంది. అంటే ఆ ప్రమీల ఆంటీ చాలా డేంజర్ గా ఉంటుంది.
ఆ తర్వాత ప్రమీల వెంటనే రమాకాంత్ని చూసి వెంటనే ఈ డెడ్ బాడీని ఇక్కడి నుంచి దూరం చెయ్యాలి అని చెప్పడంతో ఇద్దరు కలిసి ఆ డెడ్ బాడీని ఎవరూ లేనటువంటి ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అక్కడే రమాకాంత్ తవ్వుతూ ఉండగా కారు మీద ప్రమీల అంటే ఒక దెయ్యం లాగా జుట్టు విరబోసుకుని కూర్చుని ఉంటుంది. ఈ సీన్ మనకు మూవీ స్టార్టింగ్ లో కూడా చూపించడం జరిగింది. అలా రమాకాంత్ అక్కడ గొయ్యి తవ్వి గుడ్డు డెడ్ బాడీని అక్కడే పాతి పెట్టేస్తాడు. కట్ చేస్తే మరో పక్క పోలీసు దగ్గరికి ఆ అనాథాశ్రమాన్ని రన్ చేస్తున్నటువంటి లేడీ వెళ్లి మాట్లాడుతూ మా అనాథాశ్రమంలో ఉన్నటువంటి టోస్టర్ ని రమాకాంత్ అనే ఒక వ్యక్తి దొంగతనం చేసి తీసుకుని వెళ్ళాడు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడంతో టోస్టర్ లో ఉన్నటువంటి మెమరీ కార్డు కోసం వెతుకుతున్నటువంటి పోలీస్ ఆఫీసర్ అంటే నేను వెతుకుతున్నటువంటి టోస్టర్ ఇదేనేమో అని చాలా సంతోషంగా రమాకాంత్ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి రమాకాంత్ ని చాలా కోపంగా కొట్టి తీసుకుని వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రమీల అక్కడికి వచ్చి టోస్టర్ పోయింది అని కంప్లైంట్ ఇచ్చింది కదా అనాథాశ్రమాన్ని రన్ చేస్తున్నటువంటి లేడీ. ఆ లేడీని చూసినటువంటి ప్రమీల అసలు నీ టోస్టర్ వాల్యూ ఎంత అని అడుగుతుంది. దానికి ఆ లేడీ 5,500 రూపాయలు అని చెప్పడంతో ప్రమీల వెంటనే ఆ డబ్బులు మొత్తాన్ని కూడా తనకిచ్చేసి పోలీసుల్ని మరియు ఆ మహిళని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ విధంగా ప్రమీల రమాకాంత్ ని పోలీసులు తీసుకుని వెళ్లకుండా కాపాడుతుంది. దాంతో రమాకాంత్ వెంటనే గుడి దగ్గరికి వెళ్లి ఎందుకు స్వామి నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసు అక్కడికి వచ్చి ఆ రమాకాంత్ ని చూసి టోస్టర్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. రమాకాంత్ వెంటనే ఆ టోస్టర్ ప్రమీల ఆంటీ ఇంట్లో ఉంది అని చెప్పేస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత కొద్దిసేపటికి ప్రమీల ఆంటీ మళ్ళీ రమాకాంత్ ని ఆ రోజు రాత్రికి కూడా తన ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ చేస్తుంది. దాంతో రమాకాంత్ ఆ రోజు రాత్రి తను ఒంటరిగా వెళ్లకుండా పోలీసుని కూడా అక్కడికి తీసుకుని వెళ్తాడు. రమాకాంత్ కింద వెయిట్ చేస్తూ ఉండగా పోలీస్ ఆఫీసర్ ఆ ప్రమీల ఇంటి లోపలికి వెళ్తాడు. కొద్దిసేపటికి రమాకాంత్ మళ్ళీ తిరిగి ఆ ప్రమీల ఇంటి దగ్గరికి వెళ్ళగా ఈసారి కూడా ప్రమీల పోలీస్ ఆఫీసర్ ని కూడా కొట్టేసి ఉంటుంది. దాంతో ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ డెడ్ బాడీని కూడా పాతి పెట్టడం కోసం ఇంతకుముందు గుడ్డుని ఏ పార్క్ లో అయితే పాతి పెట్టారో సేమ్ అదే పార్క్ దగ్గరికి తీసుకుని వెళుతూ ఉంటారు. ఇది గమనించినటువంటి శిల్ప వెంటనే వాళ్ళనే బైక్ మీద ఫాలో అయ్యి వెళుతూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత రమాకాంత్ ఆ పార్క్ దగ్గరికి వెళ్లి గొయ్యి తవ్వుతూ ఉండగా అక్కడికి శిల్ప వచ్చేయడంతో శిల్ప అక్కడికి వచ్చి రమాకాంత్ ని చూసి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటుంది. రమాకాంత్ వెంటనే శిల్పకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అప్పటి వరకు చనిపోయాడు అనుకుంటున్నటువంటి పోలీస్ ఆఫీసర్ కూడా వెంటనే స్పృహలోకి వచ్చి లేచి నిలబడతాడు. అంటే నిజానికి ఆ పోలీస్ ఆఫీసర్ చనిపోయి ఉండడు, కేవలం స్పృహ కోల్పోయి కింద పడిపోయి ఉంటాడు. తను వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని చూసి ఆ టోస్టర్ ఎక్కడ ఉంది, దానిలో మెమరీ కార్డు ఉంది, దానిలో ఒక వీడియో ఉంది అని అంటాడు. ఆ మాట విన్నటువంటి ప్రమీల మాత్రం ఈ పోలీస్ ఆఫీసర్ కి ఆ వీడియో గురించి ఎలా తెలిసిపోయింది అని ఆలోచిస్తూ ఉంటుంది. నిజానికి ఆ పోలీస్ ఆఫీసర్ రాజకీయ నాయకుడు రష్యా అమ్మాయిలతో గడిపినటువంటి వీడియోస్ ఉన్నాయి కదా, ఆ మెమరీ కార్డు గురించి అడుగుతూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి రమాకాంత్ కూడా నా వీడియో ఉన్నటువంటి మెమరీ కార్డు కూడా దాంట్లోనే ఉంది, అది ఎక్కడ ఉందో ప్రెజెంట్ నాకు కూడా కనిపించడం లేదు అని అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వారందరిలో కూడా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడి ఉండగా అప్పుడే పోలీస్ ఆఫీసర్ కి గుడ్డు డెడ్ బాడీ పక్కనే ఆ టోస్టర్ కూడా ఉంది అని గమనించి తను వెంటనే రాజకీయ నాయకుడికి తను ఉన్నటువంటి ప్లేస్ ని లొకేషన్ ని పంపిస్తాడు. దాంతో రాజకీయ నాయకుడు కూడా అక్కడికి బయలుదేరి వస్తూ ఉంటారు. సరిగ్గా ఆ సమయంలో శిల్ప వెంటనే పోలీస్ చేతిలో ఉన్నటువంటి గన్ను తీసుకుని పోలీస్ కి గురి పెట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి రమాకాంత్ ని చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పుకుని అడుగుతుంది. దానికి రమాకాంత్ జరిగిందంతా కూడా శిల్పకి చెప్పి నేను చేసినటువంటి పొరపాటు వల్లనే గుడ్డు చనిపోయాడు, నేను కావాలని ఏం చేయలేదు, నేను ఒక పిసినర్ని కదా, అందుకే నేను ఈ టోస్టర్ ని మాత్రం వదిలిపెట్టుకోకూడదు అని దీని చుట్టూ తిరిగాను, దీనివల్ల ఈ రోజు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయని వెంటనే చాలా కోపంగా ఆ టోస్టర్ ని విసిరి కొట్టడంతో దాని లోపల నుంచి 2 SD కార్డ్స్ వచ్చి కింద పడతాయి. అందులో ఒకటి బ్లూ కలర్ లో ఉండగా మరొకటి రెడ్ కలర్ లో ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో శిల్ప చేతిలో ఉన్నటువంటి గన్నుని ఆ ప్రమీల తీసుకుని ఈ 2 SD కార్డ్స్ లో ఉన్నటువంటి వీడియోస్ ని ప్లే చేయండి అని చెప్తుంది. ఆ తర్వాత ప్రమీల వాటిలో ఉన్నటువంటి వీడియోస్ ని చూస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఆ ప్రమీల చేతిలో ఉన్నటువంటి గన్నుని లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ప్రమీల మాత్రం ఆ గన్నును వదలదు. ఆ ప్రాసెస్ లో ప్రమీల చేతిలో ఉన్నటువంటి గన్ను పేలడంతో గన్నుకి ఎదురుగా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ అక్కడికక్కడ చనిపోతాడు. అది చూసినటువంటి రమాకాంత్ మరియు శిల్ప ఇద్దరు కూడా అక్కడి నుంచి పరిగెట్టుకుని పారిపోతూ ఉండగా మరోపక్క అదే సమయంలో రాజకీయ నాయకుడు కూడా అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. ప్రమీల వెంటనే ఆ రమాకాంత్ ని షూట్ చేసుకుంటూ తన వెనకాల పరిగెడుతూ ఉంటుంది. అలా ప్రమీల వాళ్ళని షూట్ చేస్తూ ఉండడంతో రమాకాంత్ మరియు శిల్ప ఇద్దరు కూడా తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఫైనల్ గా ప్రమీల చేతిలో ఉన్నటువంటి గన్ లో బుల్లెట్స్ అన్ని కూడా అయిపోతాయి. సరిగ్గా అదే సమయంలో శిల్ప మరియు రమాకాంత్ ఆ ప్రమీల దగ్గరికి వచ్చి ఆ ప్రమీలతో గొడవ పడుతూ ప్రమీలాని అక్కడి నుంచి తోయేస్తారు. దాంతో ప్రమీల కింద పడిపోయి తను కూడా అక్కడికక్కడే చనిపోతుంది. సరిగ్గా అదే సమయంలో రాజకీయ నాయకుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి రమాకాంత్ ని చూసి నా SD కార్డు నాకు ఇవ్వు అని అడుగుతాడు. నిజానికి అప్పుడు రమాకాంత్ దగ్గర తన SD కార్డు మాత్రమే ఉంటుంది. రమాకాంత్ చాలా భయపడిపోయి ఆ రాజకీయ నాయకుడికి తన SD కార్డుని ఇచ్చేసి దానిలో ఉన్నటువంటి వీడియోని చూస్తారా అని అడుగుతాడు. ఆ పొలిటీషియన్ కూడా చూస్తానని అంటూ ఉండగా రమాకాంత్ వెంటనే ఆ పొలిటీషియన్ ని చూసి
ఈ రోజుల్లో డిలీట్ చేసినటువంటి వీడియోని కూడా మళ్ళీ హ్యాకర్స్ బయటికి తీయగలుగుతున్నారు. దాన్ని వెంటనే పడేయండి, లేదంటే తగలబెట్టేసేయండి అని అంటాడు. ఆ మాటలు ఉన్నటువంటి పొలిటీషియన్ వెంటనే ఆ మెమరీ కార్డ్ని నోట్లో వేసి నవ్వులేసి వెంటనే రమాకాంత్ని చూసి ఇప్పుడు హ్యాకర్స్ మాత్రం ఏం చేయగలరు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రమాకాంత్ వెంటనే తన వైఫ్ని స్కూటీ మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వస్తూ ఉండగా శిల్ప కూడా చాలా బలంగా తన హస్బెండ్ని కౌగిలించుకుని మనల్ని ఎవరో కూడా విడదయ్యలేరు అన్నట్లుగా గట్టిగా పట్టుకుని వస్తూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. దేవ్ ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు? దేవ్ చేత బ్లాక్ మెయిల్ చేయించుకుంటున్న వ్యక్తి దేవ్ వైఫ్ ని ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు? బ్లాక్ మెయిల్ చేస్తున్న దేవునే బ్లాక్ మెయిల్ చేస్తున్న మరో వ్యక్తి ఎవరు? అసలు చివరికి ఏమైంది? ఈ బ్లాక్ మెయిల్ వ్యవహారం ఎక్కడ వరకు వెళ్ళింది అన్నదే 2018లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి బ్లాక్ మెయిల్ మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.